సిఐ కారులో ఉన్నారంటూ ఓ కిరాణా దుకాణం యజమానిని బెదిరించి సరుకులతో ఉడాయించిన సంఘటన అనంతపురం నగరంలో వెలుగుచూసింది. ఈ సంఘటనలో బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురు దొంగలను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఒక కిరాణా దుకాణం వద్దకు వెళ్లి 2 టౌన్ సిఐ కారులో ఉన్నారని సరుకులు ఇవ్వాలంటూ బెదిరించారు. సుమారు 3,000 రూపాయల సరుకులు తీసుకుని అక్కడి నుంచి కారులో ఉడాయించారు. దీనిపై బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకున్నారు. మొత్తం 3 దొంగ పోలీసులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కనగానపల్లి మండలానికి చెందిన లక్ష్మీనారాయణగా వెల్లడించారు. ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణపై కర్ణాటక సహా ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సిఐ రాజేంద్రనాథ్ చెప్పారు. తరచూ పోలీసులని చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పైగా కారుకు ప్రెస్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. చూసినట్టుందినా నీ దాంట్లో బాగా క్లియర్ తెలుస్తుంది. పంపించారు ఎవరు లేరు ఇష్టం తీసుకెళ్ళారని అంటున్నాడు. అబ్బాయి సార్ పడతాను నాకు నరకం చూపిస్తాను ఆపడు అంటే సారే అంటాను. నేను నమ్మించకి నెంబర్ కరెక్ట్ రాసుకున్నావా? కార్ నెంబర్ కరెక్టే కదా? శ్రీకాంత్ సార్ ఫోన్ చేసి ఎత్తి ఫోన్ తారీఖు అదే మా రాత్రి సుమారు 9 గంటల సమయంలో 3 వ్యక్తులు కారులో వచ్చేసి ఒక కిరాణం షాప్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము 2 టౌన్ పోలీసులము 2 టౌన్ సిఐ పేరు చెప్పేసి 2 టౌన్ సిఐ పేరు మీదుగా నేనే 2 టౌన్ సిఐ అని చెప్పేసి దాదాపు 3,000 రూపాయల సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోలీసుల వల్ల మనం దౌర్జన్యంతో వెళ్ళిపోవడం జరిగింది. మాకు ఇది సమాచారం అందిన వెంటనే మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము సీసీ ఫుటేజ్ తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళు పలానా వ్యక్తులుగా మేము గుర్తించినాము. ఒక ఆయన లక్ష్మీనారాయణ, ఇంకొక ఆయన రవి, 3 వ్యక్తులుగా మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని 3 కూడా అదుపులోకి తీసుకున్నాము. వారి మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి తరలిస్తాం. ఈ లక్ష్మీనారాయణ వ్యక్తి కొద్దిగా ఇంతకుముందు కూడా అధికారుల పేర్లు చెప్పి టోల్ గేట్ల దగ్గర అక్కడ డబ్బులు వసూలు చేసినాడని రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ కాదు, వాస్తవం అది. ఆ విషయంలో కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వేరే రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నారు, అవి కూడా వెరిఫై చేస్తాం.